హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానమాట. ఊరికి అలా టైంపాస్ అవ్వట్లేదు ఇంట్లో అని చెప్పేసి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ మా మమ్మీ అయితే వంట అయితే చేస్తుంది చూడండి అక్కడ. సో నేను ఆఫ్టర్నూన్ 1కి 12:30 1కి అలా వెళ్ళాను అనమాట. సో ఇంకా నేను ఇల్లంతే చూపిస్తున్నాను. ఇక్కడ మా మమ్మీ చికెన్ కర్రీ అయితే చేస్తుంది. సో దాంట్లోకి ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేస్తుంది అనమాట, వెజిటేబుల్స్. సో అది వీడియో అయితే తీసానమాట. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేయలేదు. ఇంక ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది. ఇంకా చికెన్ కర్రీలోకి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తానని అయితే చెప్పింది మమ్మీ. ఇంక ఇక్కడ చూడండి మా పాప వచ్చేసి తులసి కోటకి వాటర్ అయితే వేస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ పోస్తుంది. సో ఎప్పుడు వచ్చినా కూడా వాటర్ అయితే కంపల్సరీ పోస్తుంది అనమాట చెట్లకి. తనకి వాటర్లో ఆడడం అంటే కొంచెం ఇష్టము. ఇంకా సాకుతో చెట్లకి నీళ్ళు అయితే పోస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఒకటి తులసి చెట్టు, అక్కడ కలబంద, మందార చెట్లు కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా వాటర్ అనేది వేస్తుంది అనమాట. సో ఇంకా ఈ సాకు చెప్పి ఇంకా వాటర్తో ఆడుతుంది అనమాట తిను. సో నేను ఇంకా ఫాస్ట్గా పోసేసి ఫాస్ట్గా రా అని అయితే చెప్తున్నాను ఇక్కడ. ఇంకా చికెన్ కర్రీలోకి అయితే చపాతీ ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా. సో పిండి అయితే తడిపేసి పెట్టేసింది. అలాగే చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసిందంట మార్నింగే. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బౌల్లో అయితే మ్యారినేట్ చేసి పెట్టేసింది. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసేసి ఇంకా కర్రీ అనేది స్టార్ట్ చేయడమే అనమాట. సో ఇంకా నేనైతే ఏదైనా హెల్ప్ చేయాలా అంటే ఏమొద్దు, ఇవి కట్ చేసుకోవడమే, నేను కట్ చేసుకుంటాను అని అయితే చెప్పింది మమ్మీ. సో ఇంకా నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా అన్ని కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటోస్ అయితే ఫస్ట్ ఆనియన్స్, టమాటోస్ అన్ని ఆయిల్లో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ అయితే వేస్తానని అయితే చెప్పిందనమాట. సో ఇక్కడ నేనైతే ఆనియన్స్, టమాటోస్ అయితే వేయిస్తున్నాను మిక్సీ పట్టడానికి. కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, సో ఆ స్మెల్ అనేది పోతుందని చెప్పేసి ఇక్కడ వేయించి అయితే పెడుతున్నాను అనమాట. నేను కొంచెం పచ్చివాసన, ఆనియన్ టమాటోస్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇంకా తీసి పక్కకు పెట్టాను. ఇంకా మమ్మీ మిక్సీ జార్లో అయితే వేస్తుంది అనమాట మిక్సీ పట్టడానికి. కొంచెం చల్లారాక మిక్సీ అయితే పట్టేస్తుంది అనమాట. ఇంకా మమ్మీ కర్రీ ప్రిపేర్ చేస్తుంటే నేను చపాతీలు చేస్తానని చెప్పి ఇంకా చపాతీ పీట అయితే నీట్గా వాష్ చేసి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టాను అనమాట, ఆరుతుందని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనం ఇంట్లో టైల్స్ ఉంటాయి కదండి, సో దాంతో చేసిందనమాట. చపాతీ పీట బండ అనొచ్చు, టైల్తో చేశారనమాట. మమ్మీ వాళ్ళు అయితే రీసెంట్గా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. సో అప్పుడు ఇలాంటివి ఒక 2 అయితే చేయించి పెట్టింది అనమాట మా మమ్మీ. నా కోసం ఒకటి, మా మమ్మీ కోసం ఒకటి అని ఒక 2 అయితే ప్రిపేర్ చేయించి పెట్టింది అనమాట. సో ఇంకా నేను అది మర్చిపోయాను. సో ఇంకా మమ్మీ దగ్గరే ఉండింది. ఇది చిన్న సైజు, ఇంకొకటి పెద్ద సైజుది కూడా ఉంది. అది ఇంకా వాడట్లేదు, అలాగే పెట్టింది మమ్మీ. సో మీరు కూడా ఎవరైనా ఇలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటుంటే ఇలాంటివి చేయించి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. దీనిపైన చపాతీస్ కానివ్వండి, పూరీలు, పరాటా ఇట్లాంటివి అయితే చాలా బాగా వస్తాయి. జొన్న రొట్టె కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనిపైన, చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను, కాకపోతే కొంచెం చిన్నగా అయితే చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నాను కదా వీడియోలో. ఇంకా ప్రిపేర్ అయితే చేసేసాను, చపాతీలు అయితే ఫాస్ట్గా అయితే చేసేసాను నేను. ఇంకా మా పాప వచ్చేసి నేను ఎప్పుడు కంప్లీట్ చేస్తానా, తనకి ఎప్పుడు ఇస్తానా అని నా పీకల మీద కూర్చుంది అనమాట. ఎప్పుడు చపాతీలు చేసినా ఇట్లానే చేస్తుంది. నేను ఫాస్ట్గా చేసి తనకి ఇవ్వాలన్నమాట. చపాతీ పీట, చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, అది తనకిస్తే తను ఆడుకుంటుంది. నేను ఇంకా చపాతీలు అనేవి కాల్చే వరకు తను ఆడుకుంటుంది అనమాట. సో ఇంకా కూర్చుందనమాట నా పక్కన, తొందరగా చేసి అని. ఇంకా నేను చేసేసి ఇచ్చాక ఇంకా తనైతే ఆడుకుంటుందనమాట, తను చేసుకుంటుంది చిన్న చపాతీలు. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ చపాతీలు అయితే కాల్ చేస్తుంది. ఇంకా నేను చేసిన చపాతీలు అయితే మమ్మీకి నచ్చలేదంట. సో మమ్మీ మళ్ళీ అవి చిన్నగా ఉన్నాయి, సైడ్స్కి లావుగా ఉన్నాయి,
బాగా చేయలేదు అని చెప్పేసి మళ్ళీ మమ్మీ అయితే మళ్ళీ చేసేసుకుంది. మమ్మీ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. అంటే నేను కొంచెం చిన్నగా లావుగా చేశాను అనమాట. ఇంకా మమ్మీకి నచ్చలేదు. మళ్ళీ తను అన్నీ ప్రిపేర్ చేసుకుందనమాట. మళ్ళీ కొంచెం లావుగా ఉన్న సైడ్ కొంచెం ఇంకా బెలాయించిందనమాట. మళ్ళీ తను కొంచెం పెద్దగా అయితే చేసుకుంది. నేను కాల్చాను అనమాట. నువ్వు చేస్తున్నావు కదా నేను కాలుస్తానని చెప్పేసి చపాతీలు అయితే నేను కాల్చేసాను. ఇంకా చపాతీ కంప్లీట్ చేసేలోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా చికెన్ కర్రీ చపాతీ అయితే తినేసాము. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇదనమాట చికెన్ కర్రీ చపాతీ. అండ్ ఇంకా మా మమ్మీ అయితే ఇంకా బ్లౌజ్ మమ్మీయే స్టిచ్ చేసుకుంటుంది. మా డ్రెస్సెస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి అన్నీ మమ్మీయే స్టిచ్ చేస్తుంది అనమాట. నేను ఎప్పుడైనా మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మమ్మీ ఎలా స్టిచ్ చేస్తుంది ఏంటి అని. ఇంకా డిజైన్ పెట్టుకుంది, అంటే నార్మల్గా నెక్ డిజైన్ పెట్టుకుంది. సో దానికి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో మళ్ళీ పైనుంచి డిజైన్ అయితే పెట్టుకుంటుంది అనమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. సో అలా అయితే ప్రిపేర్ చేసుకుంటుంది బ్లౌజ్కి. అండ్ నా డ్రెస్ కుట్టింది, కాకపోతే కొంచెం నెక్ అనేది పెద్దగా కట్ అయిపోయింది అనమాట. సో ఇంకా దాన్ని నెక్ చిన్న చేద్దామని చెప్పేసి ఇంకా నా డ్రెస్ కూడా తీసాను. ఇంక ఇక్కడ సైడ్స్కి చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వేసాను సైడ్స్కి ట్రయాంగిల్ షేప్లో. సో అక్కడ కొంచెం కార్నర్స్కి నెక్ అనేది కొంచెం పెద్దగా అయింది. ఇంకా కొంచెం డిజైన్ క్లాత్ మిగిలితే సో దాన్నే కట్ చేసి ఇలా సైడ్స్కి అయితే వేసామన్నమాట. వేసి స్టిచ్ చేసాము. ఇంకా చాలా బాగా అనిపించింది. నార్మల్గా ఇప్పుడు మమ్మీ బ్లౌజ్ కుట్టుకుంది కదా, సో దానికి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి కదా, అవే ఇక్కడ కూడా పెడదాము అట్లాంటివే సేమ్ డ్రెస్ క్లాత్లో అని అనుకున్నాను. కానీ ఇంకా బాగా అనిపించదు అని చెప్పేసి ఇలా మధ్యలో నెక్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది కదా, అది కొంచెం మిగిలితే దాన్నే ఇంకా అడ్జస్ట్ చేసి కుట్టేసామన్నమాట. సో ఓవరాల్గా లుక్ అయితే బాగానే అనిపించింది. మరి ఇట్లా ఎక్స్టెండ్ చేసినట్టు అలా ఏం అనిపించలేదు, మళ్ళీ అటాచ్ చేసినట్టు అలా ఏం అనిపించట్లేదు, బాగానే ఉందన్నమాట. సో అది బై మిస్టేక్ ఇంకా అలా అవ్వడం వల్ల ఇలా చేసాము. ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టుకున్నాను. ఇంకా డోరీస్ అయితే స్టిచ్ చేయాలి. డోరీస్ అయితే నేను చేసేసుకుంటాను, నాకు కూడా వచ్చు. ఓన్లీ టాప్స్ వరకు అయితే నేను స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఇంకా అవి నేను చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఇవన్నీ స్టిచ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు నైట్ అయిందనమాట. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫుడ్ తినేసి పడుకుండిపోయాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.